నమస్తే, వెల్కమ్ టు క్యూటీ మీడియా. అమరావతి వేదికగా జరుగుతున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు, మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అయితే అంగరంగ వైభవంగా మొదలైపోయి మొదటి రోజు కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. అయితే చాలామంది పూర్ణకుంభ పురస్కారాలు అందుకున్నారు. అందులో చాలా వరకు ప్రత్యేకమైన వ్యక్తి మనందరికీ తెలుసు, అమర్నాథ్ పొట్లూరి అమర్నాథ్ గారు. సో డెన్మార్క్లో ఆయన తెలుగు సేవలకు మెచ్చి పూర్ణకుంభ పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అందుకోవడం కోసం అమర్నాథ్ గారు అదేవిధంగా తన సతీమణి శిరీష గారితో డెన్మార్క్ నుంచి తరలి వచ్చారనమాట. ఒకసారి వారితో మాట్లాడదాం. ఇంకొకటి ఏంటి అంటే, గుంటూరు అమర్నాథ్ గారి యొక్క పుట్టిన గడ్డ. సో ఆ పుట్టిన గడ్డ మీద ఇంత గొప్ప అవార్డును అందుకోవడం ఎలా అనిపిస్తుంది అంటే అని. సో అమర్నాథ్ గారు చెప్పండి, పుట్టిన గడ్డ మీద ఇలాంటి యొక్క అవార్డు అందుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ముఖ్యంగా ఏంటంటే, నాది గుంటూరు జిల్లా వాసినే. నేను మా స్వగ్రామం అన్నవరపు లంక, అది ఒక కుగ్రామం. సో అక్కడ పుట్టి డెన్మార్క్ వెళ్ళి నేను 22 సంవత్సరాలు అయిపోతుందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మధ్యలో వచ్చి వెళ్ళినా కూడా గుంటూరు గడ్డకు వచ్చి కూడా నేను 15 సంవత్సరాలు అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. సిటీ కూడా చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టిన గడ్డ మీద ఈ అవార్డు తీసుకోవడం, మా ఆర్గనైజేషన్స్ యొక్క యాక్టివిటీస్ని, వాళ్ళ కృషిని గుర్తించి మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇట్లా సత్కరించడం అనేది నిజంగా చాలా అదృష్టం అండి. అమర్నాథ్ గారు, అసలు మీరు ఎన్నేళ్ళు అయింది గుంటూరు వెళ్ళి? గుంటూరులో నేను ఎప్పుడోనండి వదిలి డెన్మార్క్ వెళ్ళి? నేను డెన్మార్క్ వెళ్ళి 22 ఇయర్స్ అవుతుందండి. 22nd ఇయర్ రన్నింగ్. ఇప్పుడు 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. 22 ఇయర్స్ అయిపోయినా తెలుగు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుసా? ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఇంత మంచిగా తెలుగు మాట్లాడడం చూడట్లేదు. సో చాలా వరకు వేరే భాషల్ని ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటిది మీరు మాత్రం తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఎలా? అమ్మ, చాలా చిన్న విషయం ఇది. మాతృభాషను మర్చిపోయామంటే అమ్మను మర్చిపోయినట్టే. సో అది మాత్రం మేము చాలా గట్టిగా బలంగా నమ్ముతాను. నా పిల్లలకే నేర్పుతున్నాను. డెన్మార్క్లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరి సహాయంతో డెన్మార్క్లో ఉన్న పిల్లలకు కూడా మేము ప్రతి ఆదివారం కూడా తెలుగు క్లాసులు తీసుకుంటున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియజేయడమే కాకుండా, ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది మన లాంగ్వేజ్ అనేది ఏంటంటే, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అన్నీ మన భాషలోనే ముడిపడి ఉన్నాయండి. సో కాబట్టి భాషను మర్చిపోకూడదు. చాలామంది అంటుంటారు ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పులేదండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. డెన్మార్క్లో నా జీవనోపాధి, నా భుక్తి ఆంగ్ల భాష వల్లే వస్తుంది. అలాగని మాతృభాషను మర్చిపోవాల్సిన అవసరం లేదు కదండి. సో నేను చెప్పేది సలహాలు చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే, మాతృభాషను మర్చిపోవద్దు. మాతృభాషను మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే. అమర్నాథ్ గారు, మా అందరికీ ఒక సందేహం ఏంటి అంటే పుట్టిన గడ్డ విడిచిపెట్టి ఉద్యోగరీత్యా చాలా వరకు విదేశాల్లో ఉంటారు. అలాంటి వారు అక్కడికి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడడానికి కానీ, లేదా మన ఆచారాలు సాంప్రదాయాలు పాటించడానికి కానీ చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు అక్కడ ఉంటాయంటారా? నాకు తెలిసి లేవండి. అంటే మేము ఉంటున్నది డెన్మార్కు. అయ్యో, అలా ఏం లేదు. ఏమంటే ఇంకొక విషయం చెప్పాలండి దానికన్నా ముందు. ఈ అవార్డు ఈరోజు నాది ఫ్రంట్ ఫేసేనండి. నా వెనుకమాల సోల్జర్స్, నేను కూడా వాళ్ళలో ఒకడిని. పల్లకి వాళ్ళు మోస్తూ గౌరవాన్ని నాకు ఇస్తున్నారు. ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ గౌరవం అంతా మన సంస్కృతి, డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కృషి అండి. సో వాళ్ళ తరఫున నేను వచ్చి తీసుకున్నానే కానీ, దయచేసి మీరు ఇది నా ఒక్కడికి ఆపాదించకండి. మాకు బిగ్ టీం ఉంది. ప్రసాదరావు, ఈయన ప్రెసిడెంట్గా చేశారు. వినోద్ కత్తి, ఈయన కూడా ప్రెసిడెంట్గా చేశారు. సో వీళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొంతమంది రాని వాళ్ళు కూడా డెన్మార్క్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ మీ తరఫున, మీ టీవీ ఛానల్ ద్వారా, ఇది మనందరిది. దీంట్లో మీ కృషి కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి తరఫున నేను వచ్చి తీసుకుంటున్నాను అంతే. శిరీష గారు, మీరు చెప్పండి. అమర్నాథ్ గారు చెప్పింది ఏంటి అంటే, ఇంట్లో పిల్లలతో కూడా మీరు ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతారు. వారానికి ఒకరోజు ఖచ్చితంగా తెలుగు సంగీతం కానీ, లేదా మన తెలుగు క్లాసెస్ని వాళ్ళకి నేర్పిస్తారు అని చెప్పి. అసలు మీకెందుకు అంత ప్రత్యేకమైన అభిమానం? ప్రత్యేకమైన అభిమానం అని కాదండి, కంపల్సరీగా అంటే తెలుగు మనం మర్చిపోవద్దు. అది మన మాతృభాష. కంపల్సరీ ఇంట్లో తెలుగే మాట్లాడతాము. అలాగా. అండ్ సండేస్ తెలుగు క్లాసెస్ చెప్తాము. చాలామంది పిల్లలు వస్తున్నారు. చాలా మోటివేట్ అయ్యి విష్ణు సహస్రనామం కూడా నేర్చుకుంటున్నారు, తెలుగు నేర్చుకుంటూ. మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చక్కగా తెలుగులో మాట్లాడతారు, రాస్తారు, చదువుతారు కూడా. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఏం లేదండి, తెలుగు భాషతో పాటు అక్కడ మా జీవనోపాధి డానిష్ లాంగ్వేజ్ అండి. డానిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మేము ఉంటున్న చిన్న కంట్రీ. సో లోకల్ లాంగ్వేజ్ కూడా చాలా అవసరం. సో లోకల్ లాంగ్వేజ్ని గౌరవిస్తూ మన మాతృభాషను మర్చిపోకుండా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకొకసారి మీ ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, అమర్నాథ్ గారితో పాటు వచ్చారు, మీ కృషి కూడా ఉంది అని చెప్తున్నారు. మీరే కాకుండా మీ టీం అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
మీ అందరి కృషి వలన ఈరోజు డెన్మార్క్లో తెలుగు ఆ స్థాయిలో అజరామంగా ఉంది అని చెప్తున్నారు. సో నిజంగా ఇది ఒక మంచి సంతోషము. ఇలా మీరు మాట్లాడిపోయడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకనంటే 17 ఏళ్ళ మా కృషి వీళ్ళ ఒక పూర్ణకుంభ పురస్కారంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము పెళ్ళిళ్ళు చేసుకొని మా పిల్లల్ని ఎలా పెంచుకున్నామో మా తెలుగును, తెలుగు అసోసియేషన్ను తెలంగాణలో ఉన్న, తెలుగులో ఉన్న, ఈవెన్ డెన్మార్క్లో ఉన్న, ఇంకా ప్రపంచంలో ఎక్కడున్నా మన సంస్కృతి ఇలానే ముందుకెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. మా ఆశకు గల ఫలితం ఇప్పుడు దక్కిందని మేము ఆశిస్తున్నాం. ఇందాక గవర్నర్ గారు చెప్తున్నట్టు మనమందరం ఇవాళ ఇలాగ ఉండగలిగామంటే అది మన భాష, మన సంస్కృతి ద్వారా మనం నేర్చుకున్న వ్యక్తిత్వ వికాసం. సో భాషా మూలాలని మేము తెలియకుండానే ముందుకు తీసుకెళ్ళాం. ఈ అవార్డు మాకు ఇంకా బాధ్యత మీది, ఇంకా రెస్పాన్సిబుల్గా చేస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆనరింగ్ అస్. మీరు చెప్పండి, డెన్మార్క్లో తెలుగుకి సంబంధించి. నేను 2001లో వెళ్ళానండి అక్కడికి. నేను వెళ్ళినప్పుడు అమర్దే తీసుకొని వెళ్ళాడు, వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్లో ఒకళ్ళు. అప్పుడు అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అమర్నాథ్ గారే దాన్ని స్థాపించి ఇంత వృద్ధి చేశారు. తను కూడా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న వాళ్ళలో ఒక ముఖ్యుడండి, చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు డెన్మార్క్ నుంచి వచ్చేసి ఇక్కడ తెనాలిలోనే స్థిరపడ్డాడు. సో ఈ సందర్భంగా అతనికి కూడా నేను అమర్నాథ్ గారు, ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే మీరు డెన్మార్క్లో ఉండి కూడా తెలుగు కోసం అంత కృషి చేస్తున్నారు. బట్ ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటున్నాం అంటే ఈ తెలుగు భావితరాలకు ఉంటుందో లేదో అన్న ఒక భయంతో మేము అందరం కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాం. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు యొక్క ప్రాముఖ్యత కోసం, అంటే మన లైఫ్లో తెలుగు ఎంత ఇంపార్టెంట్ అంటే మన మాతృభాషని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంటారు. దానికోసం ఏం చెప్తారు? అమ్మ వెరీ సింపుల్ అమ్మ, చెప్పాను కదా, దెబ్బ తగిలితే అమ్మ అని అంటాం. దానికి భాష లేదు, వేరే లాంగ్వేజ్లో మాట్లాడలేము. సో తెలుగు నేర్చుకోవడము చిన్నతనం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా తప్పు. మేమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. మీరు చూస్తున్నారు, మా పిల్లలకి నేర్పుతున్నాము. మేము డెన్మార్క్లో ఉన్నాము, 22 సంవత్సరాల్లో స్థిరపడి ఉన్నాం అక్కడ. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కదమ్మా. తెలుగు నేర్చుకోవడానికి ఇంగ్లీషు, వేరే భాష నేర్చుకోవడానికి కూడా సంబంధమే లేదు. మన తెలుగుకున్న ప్రాముఖ్యత మన తెలుగుకి ఇవ్వాలి. తెలుగుకి ప్రాముఖ్యత ఇవ్వకపోతే మీకు ముందే చెప్పినట్లు మన భాషలోనే మన సంస్కృతి కూడా ఆధారపడి ఉంది. మన వే ఆఫ్ లైఫ్ అంతా కూడా మన భాషలోనే ముడిపడి ఉంది. కాబట్టి దయచేసి తెలుగు నేర్పడానికి, తెలుగులో మాట్లాడడానికి దయచేసి సిగ్గుపడకండి. మన భాషను మనమే కాపాడుకోవాలి. అలాగే ఆంగ్లం నేర్చుకోండి, అది మనకు కడుపు నింపుతుంది, మనకి జీవనోపాధి కలిగిస్తుంది. సో ఆంగ్ల భాష కూడా నేర్చుకోండి. అలాగనే తెలుగుని మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయకండి. నేను అది ఒక్కటే చెప్పగలను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, ప్రపంచ తెలుగు మహాసభలతో గుంటూరు అయితే వెలిగిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమర్నాథ్ పట్లూరు గారు, అదేవిధంగా శిరీష పట్లూరు గారే కాకుండా వారి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు. నిజంగా చాలా మంచి సూచకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు 17 ఏళ్ల కష్టానికి ఇప్పుడు ఒక గుర్తింపు వచ్చింది పూర్ణకుంభ పురస్కారంతో అని చాలా ఆనందంగా వాళ్ళు భావిస్తున్నారు. అంతేకాదు, మనం ఏ దేశం వెళ్ళినా, ఎందుకాగెళ్ళినా పొగడరా నా తల్లి భూమి భారత్ని అన్నట్టు మనం విదేశాలకు వెళ్ళినా సరే ఖచ్చితంగా మన దేశాలని, మన ఆచారాల్ని, మన సాంప్రదాయాల్ని మర్చిపోకూడదు. మరీ ముఖ్యంగా మన తెలుగు అంటే మన మాతృభాష, అమ్మని మర్చిపోం కాబట్టి మన మాతృభాషని తెలుగును కూడా మర్చిపోకూడదు అని చెప్పి ఎంతోమంది విదేశాల్లో ఉంటుండి కూడా దీనికోసం కృషి చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో ఈరోజు తెలుగు 3వ తెలుగు ప్రపంచ మహాసభలకు ఎంతోమంది అతిథులు, మహారథులు చాలా దేశ విదేశాల నుంచి కూడా తరలి వచ్చి చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అమరావతిలో మనకి కనిపిస్తుంది. మరి ప్రపంచ తెలుగు మహాసభల మీద, అదేవిధంగా విదేశాల్లో స్థిరపడి తెలుగు కోసం కృషి చేస్తూ, తెలుగు భాషని ఆదరిస్తూ, తెలుగును మర్చిపోకుండా ఇంట్లో కూడా మాట్లాడుతున్న వారి కోసం మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సో లైవ్లో ఇంకొన్ని చాలా వరకు చూడొచ్చు మీరు. సో ఖచ్చితంగా ఈ 3 రోజులు కూడా క్యూటీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సో క్యూటీవీ మీడియా ద్వారా మీరు ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేవి మీరు అక్కడి నుంచి తిలకించవచ్చు. చాలామంది చిన్నారులు నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీరు కనులారా చూసి ఆనందపడవచ్చు.